నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పెన్షన్ పంపిణీలో వైసీపీ సర్కార్ కావాలనే జాప్యం చేస్తోంది. టీడీపీ బృందం ఆరోపణ, సీఎస్కి ఫిర్యాదు. తాడేపల్లి అపార్ట్మెంట్ వాసులతో లోకేష్ ఆత్మీయ సమావేశం. సమస్యలపై ఆరా, రాష్ట్రాన్ని గంజాయికి కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చారని ధ్వజం. జిల్లాలో పకడ్బందీగా ఎన్నికల కోడ్ అమలు. ఇబ్బందులు తలెత్తితే గ్రీవెన్స్ కమిటీని సంప్రదించాలన్న కలెక్టర్. వైసీపీకి రాజీనామా చేసిన జంగా కృష్ణమూర్తి త్వరలో టీడీపీలో చేరనున్నట్లు వెల్లడి. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నాశనం చేసింది సీఎం జగన్. విద్యార్థులకు విదేశీ విద్యను దూరం చేసిన ఘనత వైసీపీ సర్కార్దే. రామాంజనేయులు రామకృష్ణ వ్యాఖ్యలు. సామాజిక పెన్షన్ల పంపిణీని ప్రభుత్వం ఆలస్యం చేయకుండా వెంటనే పంపిణీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని టీడీపీ నేతలు కోరారు. వెలగపూడి సచివాలయంలో పార్టీ నేతలు నక్కా ఆనందబాబు, వర్ల రామయ్య, దేవినేని ఉమా, కన్నా లక్ష్మీనారాయణ తదితరులు సీఎస్ కు వినతి పత్రం అందించారు. సచివాలయ ఉద్యోగులను పింఛన్ల పంపిణీకి వాడి లబ్దిదారులకు ఇంటి వద్దనే ఇవ్వాలని కోరారు. జనాభా లెక్కలు వాడతాం, ఓటర్ లిస్టులు వాడతాం, అన్నిటికీ వాడతాం కాబట్టి ఇది అత్యవసరమైన పరిస్థితి. ఎలక్షన్ షెడ్యూల్ ఇష్యూ అయ్యింది కాబట్టి మీరు ఆ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ ద్వారా ఇప్పుడు అప్రాక్సిమేట్ అయితే 40 మంది 50 మంది వస్తున్నారు. ఒక రోజులో ఇచ్చేయచ్చు. కొంచెం మీరు దాని మీద కొంచెం ఇంట్రెస్ట్ పెడితే ఈ గొడవ లేకుండా పోతుందని బ్యాక్గ్రౌ లెవెల్లో తన దృష్టిలో ఒక మార్నింగ్ అయితే వీటికి చేశానండి నేను, knowing the seriousness and sensitivity of the issue. So then some suggestion came, ఒకసారి we will take correctors we were to implement that. ఆ హత్యని చంద్రబాబు నాయుడు గారి మీద ఆపాదించి మాట్లాడి ఎన్నికల్లో లబ్ధి పొందిన జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నికల్లో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు తదితర సామాజిక పెన్షన్లు తీసుకునేటటువంటి పేదవాళ్ల మీద రాజకీయ కుట్ర కోణంతో ఆలోచన చేసి పెన్షన్లు ఆపి లబ్ధి పొందాలని చూస్తూ ఉన్నాడు. వారికి పెన్షన్లు ఆపిన విధానం చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి ఆపాదించే ప్రయత్నం స్వయంగా ముఖ్యమంత్రి చేస్తూ ఉన్నాడు. ఎన్నికల సభల్లో ఈరోజు కూడా మాట్లాడుతూ ఉన్నాడు, పెన్షన్లు ఈరోజు రాకపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారని. బుద్ధుందా అని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు బ్యాంకు హాలిడే, నీ సాక్షిలో 2 రోజుల క్రితమే రాశావు 3వ తారీఖు నుంచి పెన్షన్లు ఇస్తామని చెప్పి. పెన్షన్ అనే అంశాన్ని అసలు ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చిందే తెలుగుదేశం పార్టీ. దాన్ని పెంచుకుంటూ పోయింది తెలుగుదేశం పార్టీ. గత ఎన్నికల్లో ఇవ్వాల్సిన 3,000ని జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు సాగదీసి పెన్షనర్లను మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇటువంటి అంశాలన్నీ పక్కన పెట్టి ఎన్నికల లబ్ధి కోసం ప్రయత్నం చేస్తున్న విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి, ప్రజలు కూడా గుర్తించాలి. ప్రతి విషయాన్ని డైవర్షన్ చేయడంలోనూ రాజకీయం చేయడంలోనూ జగన్మోహన్ రెడ్డి, వైసీపీ పార్టీ చాలా పిహెచ్డీ చేసినట్టు కనిపిస్తూ ఉంది. ఈ విషయాల మీద నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సీఎస్ గారిని కోరాం. అంతేకాదు ఈ విధానం అవలంబిస్తే ఒక్క రోజులో పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయొచ్చని మేము స్పష్టంగా చెప్పాం. జిల్లాలో ఎన్నికల కోడ్ను పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. కలెక్టరేట్లోని మీడియా సెంటర్ వద్ద కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్తో ఈ నెల 18 నుండి 25వ తేదీ వరకు నామినేషన్ స్వీకరణ జరుగుతుందన్నారు. 26వ తేదీన స్క్రూటీనీ, అనంతరం 13వ తేదీన పోలింగ్ నిర్వహణ జరుగుతుందన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి అవసరమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన 124 వాలంటీర్స్, 4 కాంట్రాక్టు ఉద్యోగులు, 1 ప్రభుత్వ ఉద్యోగిని విధుల నుండి తొలగించినట్లు చెప్పారు. ఎన్నికల కోడ్ అమలైన నాటి నుండి ఇప్పటి వరకు అక్రమంగా తరలిస్తున్న 1,90,00,000 రూపాయల విలువైన నగదు, బంగారం, గిఫ్టులను సీజ్ చేస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల కోడ్ నిబంధన ప్రకారం చెక్పోస్టుల వద్ద ఇబ్బంది కలిగితే కలెక్టరేట్లోని గ్రీవెన్స్ కమిటీని సంప్రదించాలని కోరారు. సో అక్కడ తగినటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
వైలేషన్ ఆఫ్ ఎంసీసీకి సంబంధించి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా కొన్ని చోట్ల ఇంకా కొన్ని అక్కడక్కడ వైలేషన్స్ రావడం అట్లానే మీరు రిపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. వచ్చిన ప్రతి నెగటివ్ అడ్వర్స్ న్యూస్ అన్నిటికీ కూడా తప్పనిసరిగా రిటర్నింగ్ ఆఫీసర్ నుంచి రిపోర్ట్ తెప్పించుకోవడం, ఎక్కడ అవసరమో అక్కడ వారి మీద యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతుంది. జిల్లాలో దాదాపుగా అంటే ఎంసీసీ వైలేషన్లో భాగంగా అధికారుల పరంగా అయితే దాదాపుగా 124 వాలంటీర్స్, 4 కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, 1 రెగ్యులర్ ఎంప్లాయీ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది. స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ అందరికీ కోడ్ అమల్లోకి వచ్చిన రోజునే చెప్పాము. సో పొలిటికల్ పార్టీస్లో సంబంధించిన ప్రచారాల్లో కానీ ఇతరత్ర కార్యక్రమాల్లో కానీ ఏ ఎంప్లాయీ పాల్గొనడానికి లేదు. దట్ ఈస్ ద వెరీ బేసిక్ థింగ్. దాంతోపాటుగా వాలంటీర్లు కూడా గౌరవ వేతనం తీసుకుంటున్నారు కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకి ఎక్కడ ఏ రాజకీయ కార్యక్రమాల్లో పాల్పంచుకోవద్దు అని చెప్పి స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో ఎక్కడైతే వైలేషన్ జరిగిందో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. రాష్ట్రాన్ని గంజాయికి కేర్ ఆఫ్గా వైసీపీ మార్చిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధ్వజమెత్తారు. మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. తాడేపల్లిలోని అపార్ట్మెంట్ వాసులతో సమావేశమై స్థానిక సమస్యలపై ఆరా తీశారు. కులమతాలను రెచ్చగొట్టడమే పనిగా సీఎం జగన్ పెట్టుకున్నారని లోకేష్ విమర్శించారు. వైసీపీ విధ్వంసకర చర్యలతో రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్నవి ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయన్నారు. 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాట ఆడుతున్న జగన్ ఎక్కడా కూడా ఒక్క ఇటుక పెట్టలేదని మండిపడ్డారు. లక్షలు ఖర్చు పెట్టి పిల్లలు చదివిస్తున్నాం, ఉద్యోగాలు ఉపాధి లేని పరిస్థితి. నిన్న ఒక విషయంలో చాలా బాధ కలిగినాం. శాసనసభ్యులు ఆల రామకృష్ణారెడ్డి గారు అపర్ణాకి వెళ్ళి మంగళగిరికి పరిశ్రమలు రావు, మంగళగిరికి ఐటీ రాదు అని తేల్చి చెప్పేశారు. అదేంటో నాకు అర్థం అలా. ఎందుకంటే నేను ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మంగళగిరి ఆటో నగర్కి నేను ఐటీ కంపెనీలో తీసుకొచ్చేస్తాను. నిన్న సెల్ఫీ కూడా దిగాను. నేను అక్కడ టిట్కో దగ్గర ప్రోగ్రామ్ ఉంటే సాయంత్రం సెల్ఫీ కూడా దిగాను. అంటే ఒక శాసన సభ్యుడికి ముందు చూపు లేకపోతే నియోజకవర్గం ఎంత ఇబ్బంది పడుతుందో ఇది ఒక ఉదాహరణ. వాస్తవం ఇక్కడ ఫౌండేషన్ వేయాలంటే ఒక ₹2 ఎక్కువ ఖర్చు అవుతుంది. అది బిల్డర్స్కి నాకన్నా బాగా తెలుసు. కానీ కాంటినెంటల్ కాఫీ వచ్చింది కదా ఇక్కడ, కోకోకోలా బాటిలింగ్ ప్లాంట్ ఉంది కదా ఇక్కడ, మళ్ళీ అవన్నీ ఎట్లా వచ్చినాయండి? అంటే ఒక నాయకుడికి విజన్ ఉంటే పరిశ్రమలు తీసుకురాగలుగుతాం, పెట్టుబడులు తీసుకురాగలుగుతాం, వేలాది మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించగలుగుతాం. దానికి నేను కట్టుబడి ఉన్నా. మన మంగళగిరి నియోజకవర్గంలో ఎక్కువ మంది స్వర్ణకారులు ఉన్నారు. నా ఆలోచన ఏంటంటే మంగళగిరిని దక్షిణ భారతదేశానికి గోల్డ్ హబ్ గా తయారు చేయాలి. ఒక్క ఛాన్స్ అనే అధికారంలోకి వచ్చిన జగన్ తన అవినీతి పాలనతో రాష్ట్రాన్ని అన్ని విధాలా నాశనం చేశారని ప్రతిపాడు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బూర్ల రామాంజనేయులు ధ్వజమెత్తారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రామాంజనేయులు మీడియాతో మాట్లాడుతూ ఇతర రాష్ట్రాలు అన్ని విధాలా అభివృద్ధి చెందుతుంటే ఏపీ మాత్రం జగన్ పాలనతో అన్ని విషయాల్లో వెనకబడిందన్నారు. ఆత్మహత్యలు, అప్పుల్లో ఏపీ రైతులు మొదటి స్థానంలో ఉన్నారన్నారు. ధరల పెరుగుదల, ఛార్జీల పెంపులో కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమైందని, అమరావతి రాజధానిని నిర్వీర్యం చేయడమే కాకుండా రాష్ట్ర ఆస్తులను సైతం జగన్ తాకట్టు పెట్టారన్నారు. అస్తవ్యస్తమైన రాష్ట్రాన్ని గట్టెక్కించాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. రాష్ట్ర ఆస్తులను పెంచడంలోనే ప్రపంచ ఖ్యాతిని చంద్రబాబు పొందారని, రాష్ట్రాభివృద్ధి కోసం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చేందుకు ప్రజలు ముందుకు వస్తున్నారన్నారు. ఒకవైపేమో మన ఆస్తులు తెలంగాణలో ఉంటే 1,04,000 కోట్ల ఆస్తులు తెలంగాణలో ఉంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కంబైన్డ్ స్టేట్లో మన కష్టార్జితంతో కూడా అక్కడ ఆస్తులు నిర్మిస్తే ఆ ఆస్తుల్ని గాలికి వదిలేసాం. పోనీ మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఆస్తులన్నా ఉన్నాయంటే అవి తాకట్టు పెట్టేశాం. మరి ఏం మిగిలే? మరి ఇలాంటి అస్తవ్యస్తమైనటువంటి రాష్ట్రాన్ని గట్టెక్కించాలంటే అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తాను ఒక బాధ్యతగా డ్రైవర్గా నేను ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తాను అనడంలో ఏమాత్రము తప్పులేదు. ఇది ప్రజలు అంటున్న మాట, మేమంటున్న మాట కాదు. ఆనాడు రాష్ట్రం విడిపోయిన తర్వాత విడిపోయిన రాష్ట్రాన్ని బాగు చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు
కే సాధ్యం అన్నటువంటి విషయం మీద ప్రజలు పట్టం కట్టారు. ఈరోజు 5 సంవత్సరాల్లో అస్తవ్యస్తమైనటువంటి ఆంధ్రప్రదేశ్ని ఒక రైతులు, మహిళలు, యువత, కూలీలు, కౌలు రైతులు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, పెన్షనర్లు ఒక్కరు కూడా హ్యాపీగా లేరు. మరి వీళ్ళందరినీ అభివృద్ధి వైపు అడుగులు వేయించాలంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి పరిపాలనలో అనుభవం ఉండి ఒక విజనరీగా ఆస్తులు పెంచే విషయంలో ప్రపంచ ఖ్యాతిని గడించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి అవసరమన్నది ప్రజల యొక్క అంగీకారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి పార్టీ బీసీ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి రాజీనామా చేశారు. బీసీలకు కేవలం పదవులు మాత్రమే ఇచ్చి అధికారాలను సీఎం జగన్ ఇవ్వలేదని జంగా కృష్ణమూర్తి ఆరోపించారు. దాచేపల్లి మండలం గామాలపాడులో తన అనుచరులతో కలిసి సమావేశం నిర్వహించారు. త్వరలోనే టీడీపీలో చేరనున్నట్లు ఆయన ప్రకటించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలనేటువంటి ఆలోచనతోని ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలుగా, నాయకులుగా మేమందరం కూడా రాజీనామా చేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు కూడా బీసీ విభాగానికి సంబంధించి కూడా రాజీనామా చేస్తున్నాం. టీడీపీలో జాయిన్ అవుతున్నాం. లోకేష్ గారు 5వ తారీఖు నాలుగు ప్రోగ్రాం మీట్లో లోకేష్ గారు ప్రోగ్రాం పబ్లిక్ మీటింగ్ టికెట్ ఆశించాం, రాలేదు విషయం మాట్లాడాం. పార్టీ ఏ మేరకు అవకాశం ఉందో ఆ మేరకు చేసేది. పార్టీ అవసరాల మేరకు ఏది అవసరమైతే పార్టీ ఏ విధంగా నన్ను ఉపయోగపెట్టుకోవాలో ఆ విధంగా ఉపయోగపెట్టుకోవాలి. ఏటా డిఎస్సీ నిర్వహిస్తామని హామీ ఇచ్చిన సీఎం జగన్ ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయలేదని మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ ఎస్ రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. పేద విద్యార్థులకు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, విదేశీ విద్యను దూరం చేసిన ఘనత వైసీపీకి దక్కుతుందన్నారు. వైసీపీ దింపుడు కళ్ళం ఆశతో ఉందని, విద్యా వ్యవస్థను కూడా ఎన్నికల ప్రచారానికి వాడుకుంటున్నారని, దీనిపై ఎన్నికల సంఘం దృష్టి సారించాలని రామకృష్ణ కోరారు. ఈ దేశంలో విద్య పట్ల ఏమాత్రం అవగాహన లేనటువంటి ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారు అని చెప్పనంటే అది జగన్మోహన్ రెడ్డి అని చెప్పని నేను అనుకుంటున్నా. ఎందుకంటే తిరుపతిలో ఇండియా టుడే వాళ్ళ సహకారంతో నిర్వహించినటువంటి ఒక విద్యా సంస్థలో ఆయన మాట్లాడతాడు, మనకిప్పుడు కావాల్సింది నాణ్యమైనటువంటి విద్యా హక్కు చట్టం అంటాడు. ప్రపంచంలో నాకు తెలిసి నాణ్యమైనటువంటి విద్యా హక్కు చట్టం ఎక్కడా లేదు. ఇప్పుడు ఈయన క్రియేట్ చేస్తున్నాడు. ఉపాధ్యాయులు కానీ, ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వ జీతం తీసుకుంటున్నారు, వాళ్ళని బలిపశువులు చేయొద్దు, వాళ్ళని బకరాలు చేయొద్దు. రేపు పొరపాటున ఎలక్షన్ కమిషన్ మీరు ప్రభుత్వ పథకాలను ప్రచారం చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని సస్పెండ్ చేస్తున్నామని చెప్పానంటే దీనికి కారణం ఎవరవుతారు? కాబట్టి అందుకని ఎలక్షన్ కమిషన్కి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ ప్రవీణ్ ప్రకాష్ ఎవరైతే ఉన్నారో, ఇతర అధికారులు ఇతను సహకరించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళని తక్షణమే ఇప్పుడు వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి విధుల నుంచి తొలగించాలని చెప్పని నేను చెప్తా ఉన్నా. దళితులంటే తనకు ఎందుకు అంత అక్కసో టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పాలని వైసీపీ కార్పొరేటర్ అందుగల సంతోష్ డిమాండ్ చేశారు. టిప్పర్ డ్రైవర్కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇస్తే చులకన చేసి మాట్లాడటం దుర్మార్గమని అందుగల సంతోష్ అన్నారు. మంత్రి విడతల రజనీ కార్యాలయంలో ఆటో డ్రైవర్ యూనియన్ నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. పెత్తందారులకు చంద్రబాబు అండగా నిలుస్తుంటే పేదలకు సీఎం జగన్ ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ ఇచ్చి ఆదరిస్తున్నారని అన్నారు. డ్రైవర్లపై కేసులు పెట్టి వేధించిన ఘనత చంద్రబాబుదని విమర్శించారు. మరి టిప్పర్ డ్రైవర్కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు ఈ జగన్మోహన్ రెడ్డి అని వ్యాఖ్యలు చేయటం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారికి టిప్పర్ డ్రైవర్లన్నా, ఆటో డ్రైవర్లన్నా, పేదవాడైనా, దళితులైనా ఎందుకింత అక్కస్సు అని మేము ప్రశ్నిస్తున్నాం. ఏ టిప్పర్ డ్రైవర్కి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకూడదా? చట్టసభల్లోకి వెళ్ళకూడదా? చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు. మరి మీరు చేయలేంది జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపిస్తున్నారు. పేదవాడిని, అట్టడుగున ఉన్నవాడిని పైకి లేపి చట్టసభల్లో కూర్చోబెట్టాలనే ఉద్దేశం మా జగన్మోహన్ రెడ్డి గారిది. నీ ఉద్దేశం కట్టలు బ్యాగులు డబ్బులు తెచ్చి
పెన్షన్ల పంపిణీ విషయాన్ని అధికార వైసీపీ రాజకీయం చేస్తోందని ప్రతిపక్షాలపై విషప్రచారం చేసి జనంలో వారిపై ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తుందని ఈ నెల 3వ తేదీలోపు పెన్షన్లను పంపిణీ చేయకుంటే ఎన్నికల కమిషన్ను ఆశ్రయించి సంబంధిత అధికారులపై చర్యలకు డిమాండ్ చేస్తామని జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. పెన్షన్లు పంపిణీ విధానం ఇప్పుడేం కొత్త కాదు. అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనం పెన్షన్లు ఇవ్వడం లేదు. దామోదరం సంజీవయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొట్టమొదటిసారి మన ఆంధ్రప్రదేశ్లో పెన్షన్లు ప్రారంభించాం. అదేదో వీళ్ళ సొంత ఆస్తిగా వీళ్ళే దానికి అనుసంధానం చేసి అద్భుతంగా చేసే కార్యక్రమాలుగా వీళ్ళు ప్రజల్లోకి ఒక దుష్ప్రచారం తీసుకెళ్ళడానికి కోసం కేవలం రాజకీయ లబ్ధి కోసం చేసిన ప్రయత్నం అది. ఏదో చంద్రబాబు నాయుడు గారు లెటర్ రాశారనో ఎలక్షన్ కమిషన్ ఏదో స్పందించిందో ఆ అబద్ధం మాత్రమే దయచేసి మీరు ఆపేయండి. పవన్ కళ్యాణ్ గారు కూడా నేను చాలా స్పష్టంగా చెప్పారు, వాలంటీర్ వ్యవస్థని గౌరవించే విధంగా మేము పనిచేస్తాం. కించపరిచే విధంగా చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ప్రజలకి మాత్రం ఎక్కడ కూడా ఇబ్బంది కలగకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాబోయే 2 రోజుల్లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరగాల్సిందే. లేకపోతే ఈ అధికార యంత్రాంగం పైన చర్యలు తీసుకోమని తప్పకుండా మేము ప్రజల పక్షాన్ని నిలబడతామని చెప్పి జనసేన పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. 2017 డిఎస్సీ పోస్టుల్లో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ డిమాండ్ చేశారు. డిఎస్సీలో అక్రమాలపై విచారణ జరిపి బాధితులపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీపీఎస్సీ పూర్తిగా నిర్వీర్యమైందన్నారు. ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్, సీతారామాంజనేయులు డిఎస్సీ పోస్టుల భర్తీలో భారీ అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ సహకారంతో సవాంగ్, సీతారామాంజనేయులు సంతలో పశువుల్లా పోస్టులను అమ్మేశారన్నారు. డిఎస్సీ అక్రమాలపై జిల్లా ఎస్పీ విచారణ చేసి చర్యలు తీసుకోవాలని, లేకుంటే న్యాయ పోరాటం చేస్తామన్నారు. ఏ విధంగా అయితే టీపీఎస్సీలో ఏ విధంగా అయితే అక్రమాలపైన చర్యలు తీసుకున్నారో అదే విధంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఈరోజు రాష్ట్ర పోలీస్ శాఖ పైన ఉన్నది. సాక్షాత్ పోలీస్ శాఖలో పనిచేసిన ఒక బాసే డీజీపీ మారి ఏపీపీఎస్సీ చైర్మన్ అవ్వటం, అతనే అమ్ముకోవటం పోస్టులు అనేది గతంలో సీతారామాంజనేయులు అమ్ముకున్న పోస్టులు కొన్ని అయితే వాటిని మళ్ళీ రద్దు చేసి ఇతను ఓఎంఆర్ షీట్లు మార్చి ఇతను అమ్ముకొని ఈ విధంగా చదువుకు ఉన్న వాల్యూని తీసేశారు. అలాగే గౌరవ హైకోర్టు కూడా ఎవరైతే అభ్యర్థుల తరపున గతంలో ప్రతిపక్షాలు ప్రజా సంఘాలు కోర్టును ఆశ్రయిస్తే ఆ 169 పోస్టులు చల్లవని చెప్పిన నేపథ్యంలో కోర్టు తీర్పు కూడా చల్లదని చెప్పినప్పటికీ మళ్ళీ కోర్టును ఆశ్రయించి తిరుగుతున్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, వెంటనే దీనికి బాధ్యులైన గౌతమ్ సవాంగ్ గారిని, అలాగే సిపి సీతారామాంజనేయులు గారు గతంలో ఎవరైతే చేశారో అతన్ని, పరిగి సుధీర్ కావచ్చు, సలాం బాబు కావచ్చు, సోనీ వుడ్ కావచ్చు, నిమ్మకాయల సుధాకర్ రెడ్డి కావచ్చు, మొత్తం పైన సిబిఐ విచారణ జరగాల్సిన అవసరం ఉంది. వెంటనే వారిపైన చర్యలు తీసుకోవాలా, వారిపైన క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము ఈరోజు గుంటూరు జిల్లా గౌరవ ఎస్పీ గారిని కోరడం జరిగింది. ప్రేమ వ్యవహారంలో కిడ్నాప్ కు పాల్పడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడు కరీం డిమాండ్ చేశారు. యువకుడిపై కిడ్నాప్ కు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు కరీం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తరుణ్ జైన్ అనే వ్యక్తి 2 రోజుల క్రితం తన స్నేహితులతో కలిసి నరసింహారావు అనే యువకుడిని కిడ్నాప్ చేసి దాడికి పాల్పడ్డారన్నారు. కిడ్నాప్ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ ఇప్పటివరకు నిందితులను అరెస్ట్ చేయకపోవడం దారుణమన్నారు. జిల్లా ఎస్పీ స్పందించి నిందితులను అరెస్ట్ చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోకుంటే న్యాయపరమైన పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ లీగల్ సెల్ నాయకులు సుధీర్ తదితరులు పాల్గొన్నారు. ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను, ఆ రోజు 7:30 గంటలకు తనను కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి ఆదివారం తెల్లవారుజామున 6 గంటలకు, అది కూడా వాళ్ళ సిస్టర్ వాళ్ళ అన్నయ్య వాళ్ళ తమ్ముడిని ఇక్కడ మన నగరంపాలెం సిఏ గారు ఎప్పుడైతే తీసుకొచ్చి కూర్చోబెట్టారో ఆ విషయం తెలిసిన తర్వాత వాళ్ళు ఫోన్ ఆన్ చేసి 4 గంటలకు తెలుసుకొని పూర్తి వివరాలు వాళ్ళు తెలుసుకొని 6 గంటలకు వాళ్ళ తమ్ముడు స్టేషన్లో ఉన్నాడని చెప్పేసి తినని తీసుకొచ్చి ఎక్కడైతే తీసుకొచ్చారో అక్కడే వదిలిపెట్టి పారిపోయినటువంటి పరిస్థితి. సిఏ గారు కూడా ఆ రోజు పిలిపించి మాట్లాడారు. వాళ్ళ పేరెంట్స్తో కానివ్వండి, మా అడ్వకేటర్ గారు కూడా వచ్చారు ఆ రోజు నైట్ మొత్తం మేము అక్కడే ఉన్నాం. ఏదైతే తన పైన అటాక్ చేశారో, తనను చంపాలనేటువంటి ప్రయత్నం చేశారో పోలీస్ వారు కూడా తక్షణమే చర్యలు తీసుకోవాలి.
సంఘటన జరిగి 36 గంటలు అవుతా ఉంది. ఎస్పీ గారిని కూడా ఇప్పుడు కలవడం జరిగింది, చెప్పడం జరిగింది. మేము ఎఫ్ఐఆర్ చేసింది నిన్న సాయంత్రం చేసింది. మేము కూడా ఈ యొక్క సంఘటనను విచారణ చేసి వాళ్ళను కూడా నిందితులను కూడా మేము కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పి ఎస్పీ గారు కూడా తెలియజేయడం జరిగింది. జేకేసీ కాలేజ్ రోడ్లో నూతనంగా కమ్మజన సేవా సమితి హాస్టల్ నిర్మాణం కానుంది. నూతక్కి రామకృష్ణ ప్రసాద్ దంపతులతో భూమి పూజను నిర్వహించారు. 50 కోట్ల రూపాయల వ్యయంతో అధునాతన వసతులతో ఈ భవన్ నిర్మాణం చేయనున్నట్లు కమ్మజన సేవా సమితి అధ్యక్షులు సామనేని కోటేశ్వరరావు తెలిపారు. దాదాపు 2000 మంది విద్యార్థులకు ఇక్కడ హాస్టల్ వసతి కల్పించే అవకాశం ఉందని చెప్పారు. హాస్టల్ నిర్మాణంకు దాతలు తమ వంతు సాయం అందించాలని కోరారు. 50 కోట్ల రూపాయల వ్యయంతో ఈ యొక్క భవన నిర్మాణాన్ని, నూతన వసతి గృహ భవన నిర్మాణాన్ని చేపట్టడం జరుగుతుంది. మరి మనసున్న మంచి దాతలు అందరూ కూడా, మనసున్నటువంటి దాతలు గుంటూరులో కావచ్చు, లేకపోతే 2 తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, లేకపోతే ప్రవాసాంధ్రులు అమెరికాలో ఉన్నటువంటి వారు కూడా చాలామంది ఈ విరాళాలను ఇవ్వడం జరిగింది, ప్రకటించడం జరిగింది. మరి ఈ ప్రాజెక్టు ఒక 2 సంవత్సరాల్లో పూర్తి చేయాలనేటువంటి సత్సంకల్పంతో మా పాలక మండలి ముందుకెళ్తుంది. మరి కాబట్టి ఇంకా ఎవరైనా మంచి మనసున్న దాతలు అందరూ కూడా ఈ వసతి గృహానికి విరాళాలు అందించి ఈ వసతి గృహ నిర్మాణానికి తోడ్పాటు అందించవలసిందిగా కోరుచున్నాం. మరి ప్రధానంగా మరి ఈ మాకు విరాళం అందించినటువంటి ప్రధాన దాత, మరి మంచి మనసున్న దాత, మరి ఇక్కడే ఉన్నటువంటి మా నూతక్కి రామకృష్ణ ప్రసాద్ గారు వీరే. మరి నూతక్కి రామకృష్ణ ప్రసాద్ గారు, సీతామహాలక్ష్మి దంపతులు మరి వారి యొక్క చొరవతోటి, వారిచ్చినటువంటి మరి ఎన్నికల ప్రచారంలో భాగంగా పొన్నూరు నియోజకవర్గ జనసేన, బీజేపీ, టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ధూళిపాల నరేంద్ర కుమార్ డీవీసీ కాలనీ నందు ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మొట్టమొదటిసారి డీవీఎస్ కాలనీ వేప చెట్టు దగ్గర కోలాటంతో నరేంద్రకు స్వాగతం పలికారు. అనంతరం ఆయన ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి ఒక్కరికి 2 ఓట్లు ఉంటాయని, 2 ఓట్లు సైకిల్ గుర్తుకు వేయాలని, 1 ఎంపీ గుర్తుకు, 2వ ఓటు ఎమ్మెల్యేకి తప్పకుండా వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని విజయవాడ లయన్స్ క్లబ్ మరియు ఎక్స్రే సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో హనుమంతరాయ గ్రంథాలయం నందు జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉభయ రాష్ట్రాలలో వివిధ రంగాల్లో విశేష సేవలందిస్తున్న మహిళామూర్తులకు భారత మహిళా శిరోమణి అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ సినీ హాస్య నటుడు, రచయిత, మనం సైతం సేవా సంస్థ వ్యవస్థాపకులు కాదంబరి కిరణ్, ఆస్పా భారత్ జాతీయ ఉపాధ్యక్షులు, ఆక్యుపంచరిస్ట్ డాక్టర్ ముంజంపల్లి శివకుమార్, మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముంజంపల్లి మాట్లాడుతూ స్త్రీ శక్తి గురించి వివరిస్తూ పుట్టిన క్షణం నుండి ఆమె జీవిత పోరాటాలతో నిండి ఉంటుందని, చెల్లి, అక్క, భార్య, తల్లి వివిధ బాధ్యతలను పోషిస్తూ కుటుంబాభివృద్ధికి, కుటుంబానికి, బిడ్డల ఎదుగుదలలో ఎన్నో పోరాటాలను ఎదుర్కొంటూ తన జీవితాన్ని త్యాగం చేస్తుందని అన్నారు. అటువంటి స్త్రీమూర్తికి ప్రతి పురుషుడు సమభాగంగా గౌరవించాలని, జీవితంలో ఉన్నత స్థితిలో ఉన్న ప్రతి వ్యక్తి జీవితం వెనకాల అతని విజయానికి ఒక స్త్రీమూర్తి ఉంటుందని అన్నారు. ప్రీమెచ్యూర్ బేబీ, అదే ప్రీమెచ్యూర్ బేబీ మేల్ అయితే బతకడం కష్టం, ఫిమేల్ అయితే బతుకుతారని చెప్పారు. వాస్తవం అండి. స్త్రీశక్తి అనేది భూమి మీద కన్ను తెరిచి భూమి మీద పడ్డప్పటి నుంచే పోరాటాలే స్త్రీ అనేది, అప్ టు డెత్ దాకా. మధ్యలో వయసు రాని మెచ్యూర్ లేని టైం తప్ప పుట్టినప్పటి నుంచి ఏదో సమస్యలు అన్నతోనో, తండ్రితోనో, తర్వాత భర్తతోనో ఏ రోజు ప్రశాంతంగా కడుపు నిండా తిని పడుకునే స్థితి లేదండి. నాకు తెలిసి ఇప్పుడున్నటువంటి నవయుగ సమాజంలో ఏదో ఒక టార్చర్లు. బిడ్డ గురించి బాధపడాలి, కూతురు గురించి బాధపడాలి, కొడుకు గురించి బాధపడాల్సింది. ఎప్పుడైనా ఆవిడకి స్వేచ్ఛ? తన 2 ఎకరాల స్థలాన్ని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితుడు రామయ్య జిల్లా ఎస్పీని ఆశ్రయించాడు. జనం పార్టీ నాయకులు కంబంపాటి ఆనందబాబుతో కలిసి తమ స్థలాన్ని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితుడు రామయ్య జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఏటుకూరుకు చెందిన
కొక్కండ్ల రామయ్య 2004వ సంవత్సరంలో పచ్చల రజని అనే మహిళ వద్ద 2 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసినట్లు చెప్పారు. ఇప్పుడు పాస్టర్గా చలామణి అవుతున్న విజయ్ కుమార్ అనే వ్యక్తి ఆ స్థలాన్ని ఆక్రమించారని, దీనిని ప్రశ్నించినందుకు తమపై దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ స్థలాన్ని ఆక్రమించిన పాస్టర్ విజయ్ కుమార్ పై చర్యలు తీసుకుని రక్షణ కల్పించాలని కోరారు. పాస్టర్ విజయ్ కుమార్, ఆయన భార్య గీతావాణి, వాళ్ళ అనుచరులు ఒక 10 మంది ప్రొక్లైను టిప్పర్ లారీలతోటి ఆ స్థలాన్ని కబ్జా చేసి మట్టి తోలిచ్చి లెవెల్ చేస్తున్న క్రమంలో కొక్కొండ రామయ్య బాధితుడు వెళ్ళి, అయ్యా ఇది ఎప్పుడో 20 ఏళ్ల కింద నేను కొనుక్కున్న స్థలం, నా స్థలానికి సంబంధించి పక్కా డాక్యుమెంట్లు, రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్, ఈసీలు అన్నీ ఉన్నాయి, పక్కాగా ఉన్నాయి. పంచాయతీ వారు ఇచ్చిన ఎన్ఓసీలు, రెవెన్యూ వాళ్ళు ఇచ్చినటువంటి పర్మిషన్ లెటర్లు, A to Z అన్నీ ఉన్నాయా, నా స్థలాన్ని కబ్జా చేయబాకండి, తప్పు, ఇది అన్యాయం అని అడిగినందుకు ఆయన్ని బెదిరించడం జరిగింది. నీ అంతు చూస్తాము, ఇంకోసారి ఈ స్థలంలోకి వస్తే అని చెప్పేసి మరి పాస్టర్ విజయ్ కుమారు, అతని భార్య లాయర్ గీతావాణి దౌర్జన్యం చేయడం జరిగింది. ప్రాణభయంతో కొక్కండ రామయ్య గారు ఎమ్మటే 100కి డైల్ చేయటం, పత్తిపాడు పోలీసు వారు వచ్చి అక్కడ ఉన్నటువంటి పాస్టర్ విజయ్ కుమార్, అతని భార్య గీతావాణి లాయర్ని, ఇది తప్పు, మీరు పర్మిషన్ లేకుండా ఇట్లా స్థలాల్లోకి దౌర్జన్యంగా ప్రవేశించి ప్రొక్లైన్లు లారీలతోటి మట్టి తోలిచ్చి ఎవరి స్థలాన్ని కబ్జా చేస్తారు, మీకేదన్నా ఇబ్బందిగా ఉంటే, మీకేదైనా అనుమానాలు ఉంటే పత్తిపాడు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్ళి ఈ సమస్యను పరిష్కారం చేసుకోవాలి, అంతవరకు ఈ స్థలంలోకి రావద్దని చెప్పేసి పోలీసు వారు కట్టడిగా చెప్పడం జరిగింది. అయినా కూడా వాళ్ళు మట్టి తోలి, ఆ నైట్ అంతా మట్టి తోలి మరి మన 25వ తారీఖున ఈ కబ్జా చేయడం జరిగింది. పెన్షన్ల పంపిణీపై వైసీపీది విష ప్రచారం అని జనసేన జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ల హరి అన్నారు. ఇంటింటికి పెన్షన్లు ఇచ్చేందుకు సచివాలయంలో సరిపడా సిబ్బంది ఉన్నా కావాలనే జాప్యం చేస్తున్నారని, ఎండల్లో వృద్ధులకు జరగరానిది జరిగితే వైసీపీతే పూర్తి బాధ్యత అని అన్నారు. దాదాపుగా 15,000 సచివాలయాలు ఉన్నాయి. అలాగే 1,15,000 మంది సచివాలయ సిబ్బంది ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లు ఎవరైతే పంపిణీ చేయాల్సి ఉన్నాయో 66 లక్షల మంది పింఛన్లు పంపిణీ చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడా కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఇంటింటికి వెళ్ళి వాళ్ళు ఆ పింఛను సక్రమంగా ఇచ్చేటువంటి వ్యవస్థ మన దగ్గర ఉంది. కానీ దీన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వం కావాలని చెప్పేసి ఈ పింఛన్లని ఇంటికి పంపిణీ చేయొద్దు, వాళ్ళందరూ కూడా వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు అందరూ కూడా సచివాలయానికి వచ్చి మీరు పింఛన్లు తీసుకోవాలని చెప్పేసి సెర్ఫ్ అధికారి అయినటువంటి CEO అయినటువంటి మురళీధర్ రెడ్డి గారు ఉత్తర్వులు జారీ చేయడం అనేది చాలా బాధ్యతారాహిత్యం. మీ యొక్క స్వార్థ రాజకీయాల కోసం, మీ యొక్క క్షుద్ర రాజకీయాల కోసం అవ్వాతాతల్ని, వృద్ధుల్ని, ఒంటరి మహిళల్ని, వికలాంగుల్ని మాత్రం ఇబ్బంది పెట్టదని చెప్పి తెలియజేస్తా ఉన్న వైసీపీ నాయకులకి. ఆస్తి పన్ను వసూళ్లలో గుంటూరు నగరపాలక సంస్థ రాష్ట్ర స్థాయిలో తృతీయ స్థానంలో నిలిచిందని, చివరి రోజు 5.09 కోట్లు వసూలు చేసి ద్వితీయ స్థానంలో నిలిచిందని కమిషనర్ కీర్తి తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఆస్తి పన్నుపై వడ్డీ రాయితీని నగర ప్రజలు విరివిగా సద్వినియోగం చేసుకున్నారని వివరించారు. సత్తెనపల్లిలోని రఘురామనగర్ రామాలయం నందు శివలింగం ప్రతిష్ఠా మహోత్సవంలో మాజీ మంత్రి సత్తెనపల్లి ఉమ్మడి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 51వ డివిజన్ శ్రీనగర్ వద్ద నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా పాల్గొని మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి సంక్షేమాభివృద్ధికి ఆకర్షితులై మళ్లీ జగన్ను సీఎం చేసేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని ఆమె ఆకాంక్షించారు. జేఎంజే సమీపంలో అరండల్పేట రైల్వే వంతెన కింద ఉన్న పెన్షనర్స్ అసోసియేషన్ హాల్లో ఏపీ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు చాగంటి పరమేశ్వర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. ఈ ఆత్మీయ సమావేశానికి మంత్రి విడుదల రజని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వయోవృద్ధులు మేలు కోసం ప్రభుత్వం ఎన్నో ప్రత్యేక చర్యలు తీసుకుందని తెలిపారు. నేటి ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు గోరంట్ల, మల్లికార్జునపురం, బాలాజీ నగర్, వెంకటేశ్వర కాలనీ, భాష్యం, టైటానిక్ ఏరియా, శారదా కాలనీ, రెడ్డిపాలెం, ఇన్నర్ రింగ్ రోడ్, రాజీవ్ గాంధీ నగర్, ఆదిత్య నగర్ ఏరియాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని డీఈఈ టి సుబ్బారాయుడు తెలిపారు. కావున విద్యుత్ వినియోగదారులు సహకరించగలరని విజ్ఞప్తి చేశారు. ఈ వార్తలందరితో సమాప్తం. నమస్కారం.